నా పేరు శరణ్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను వేయబోయే పాత్ర ఇల్లాలు. నా పేరు చాందిని. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను వేయబోయే పాత్ర ఇల్లాలు. నా పేరు రత్నకుమారి. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను వేయబోయే పాత్ర ఇల్లాలు. ఇల్లాలు కాకపురం ఓ యువతి. చదువు, సంధ్య, తెలివి, చాకచక్యం, సంస్కృతి, హాస్యం, లాస్యం అన్నీ కలిగిన అమ్మాయి. అమ్మాయి అందం, తెలివి, వాళ్ళ నాన్న ఇచ్చిన కట్నం, బాగా నచ్చిన చిన్నవాడు. ఆ అమ్మాయి నదిలో ములుములు వేసి ఓ ఇంటికి ఇల్లాలు వేసి చూద్దాములు ఇల్లు నీది అని చెప్తారు. ఆ ఇల్లాలు వెంటనే పైటనను బిగించి ఇంటిని అందంగా అలికి ముగ్గులు పెట్టింది. ఆ చిన్నవాడు వెంటనే ఆ ఇల్లాల్ని మెచ్చుకొని, నువ్వు ఇల్లు అలకడంలో నేర్పరివి, ముగ్గులు వేయడంలో అంతకన్నా నేర్పరివి, షబాష్, కీప్ ఇట్ అప్. దాంతో ఇల్లాలు తెగ మురిసిపోయి ఇల్లు అలకడమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించింది. ఇంటిని పరిశుభ్రంగా అలికి రంగురంగుల రంగవలికి తీర్చిదిద్దేది. ఆ విధంగా ఆమె జీవితం 3 అలుకుబుట్టలు 6 ముక్కబుట్టలుగా సాగిపోతూ వచ్చింది. అయ్యో, నా పేరేంటో నేను మర్చిపోయానే. నా పేరేంటి? ఆమె పేరు అక్కడ ఉంది. నా పేరేమిటో నాకు తెలియడం లేదే. ఇళ్ళకి సంబరంలో పేరు మర్చిపోయాను, ఇప్పుడు ఎలాగా అనుకుని ఆ ఇల్లాలు కంగారు పడిపోయింది. మనసంతా చికాగ్గా అయిపోయింది. ఆ పూటకి ఇల్లు అడగడం కానిచ్చింది. అయ్యో, పని మనిషి వస్తుంది. పని మనిషికైనా తెలిసేమోనని, నా పేరు తెలిసేమోనని అడుగుతాను. నా పేరు అమ్మాయి, నా పేరేమిటో నీకు తెలుసా? అదేంటమ్మా, మీరంటే మాకు అమ్మగారే. అమ్మగారి పేరుతో మాకేంటి పని? ఫలానా తెల్లమేడకి భాగం కింద అమ్మగారంటే మీరు. అయ్యో పాపం, నీకేమి తెలిసిందే. మధ్యాహ్నం భోజనానికి పిల్లలు వస్తున్నట్టున్నారు. పోనీ వీళ్ళకైనా తెలిసేమని అడుగుదాం. ఓ పిల్లలు, మీకు నా పేరు తెలుసా? నువ్వు అమ్మవి, నువ్వు అమ్మే. మేము పుట్టినప్పటి నుంచి మాకు తెలిసింది అదే. నాన్నగారి పేరుతో ఉత్తరాలు వస్తాయి, ఆయన అంటే పేరుతో పిలుస్తారు కనుక మాకు తెలిసింది. నీ పేరు నువ్వు మాకు ఎప్పుడు చెప్పలేదు కదా. పోనీ నీ పేరుతో ఉత్తరాలు కూడా రావు. అవును, నీకెవరు ఉత్తరాలు రాస్తారులే. అమ్మ నాన్న ఉన్నారు, కానీ నెలకో 2 నెలలకో ఉత్తరాలు రాస్తారు, ఫోన్ చేస్తారు. అక్క చెల్లెళ్ళు వాళ్ళ ఇల్లు అలుక్కోవడంలో నిమగ్నమై ఉన్నారు. ఏ పెళ్ళిళ్ళలోని పేరెంటోళ్ళని కలిస్తే ఏ కొత్త ముగ్గుల గురించో వంటల గురించో మాట్లాడుకోవడమే కానీ ఉత్తరాలు లేవు. అయ్యో, ఈ పనులు చేసుకొని నా పేరు నేనే మర్చిపోయాను. పక్కింటి పేరెంటం పిలవడానికి మీ అమ్మగారు వచ్చినట్టున్నారు. ఓ ఆంటీ, నా పేరేంటో నీకు తెలుసా? మరే, మీ పేరు నేను అడగలేదు, మీరు చెప్పలేదు. కుడి చేతి వైపు తెల్లమేడ కింద అమ్మగారు, తెల్లమేడ కింద తెలుసుకుంటాం, లేదా తెల్లగా పొడుగుగా ఉంటుంది ఆవిడనే చెప్తాం, అంతే. చెప్పాలి మేడం, మరి చెప్పాలా? అయిపోయిందా? అయ్యో, నా పేరు ఎవరికీ తెలియట్లేదే. పిల్లలు స్నేహితులు మాత్రం ఏం చెప్పారు? వాళ్ళు మాత్రం కమల వాళ్ళ అమ్మానో ఆంటీ అనో తెలుసు. భర్త ఒకడే శరణ్యం. ఇంకా ఆయనకు మాత్రమే నా పేరేంటో తెలుస్తుంది.